గొడ్డు మాంసం, చాప ఆయిల్, చాప నూనె, కుళ్ళిపోయిన జంతువుల్ని వాడారు, ఆ మాంసం వాడారు, దీంట్లో కలిపారనే రిపోర్టు మేం చెప్పటంలా, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చెప్తా ఉంది, వాళ్ళ ల్యాబొరేటరీ చెప్తా ఉంది. ఒక శాంపుల్ కాదు, 2 శాంపుల్స్, ఇంకా కూడా శాంపుల్స్ ఉన్నాయి. ఇంకా నాకు అన్ని చూపిస్తే మీకు అర్థం కాలేదని నేను 2 చేయించాను. మనకు తెలుసు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి లడ్లు వాసన వస్తున్నాయి, లడ్లు తింటుంటే కంపు వాసన వస్తుంది అని ఎన్నోసార్లు మనకి కంప్లైంట్లు వచ్చినాయి. చాలా మంది విమర్శించారు, లడ్డు నాణ్యత లేదు, లడ్డు సరిగ్గా లేదు, లడ్డు వాసన వస్తుంది, చర్యలు తీసుకోమని భక్తులు వేలాది మంది సంఖ్యలో ఈవో గారికైతేమి ముఖ్యమంత్రికి అయితేమి ఎన్నో సందర్భాల్లో మనకి చెప్పడం జరిగింది. ఆవు నెయ్యి, మంచి ఆవు నెయ్యి ఎంత అనుకుంటున్నారు రేటా? మంచి ఆవు నెయ్యి, నాణ్యత గల ఆవు నెయ్యి రేట్ ఎంతో తెలుసా మీకు? 1000 రూపాయలు తక్కువ ఎక్కడ కూడా నాణ్యతమైన నెయ్యి దొరకదు. 1000 రూపాయలు తక్కువ అంటే 1 కేజీ నెయ్యి, మంచి నెయ్యి ఏమి కలపకుండా మంచి కేజీ నెయ్యి కావాలంటే 1000 రూపాయలు పై మాట. కావాలంటే మీ ఇళ్లలో మీ అక్క చెల్లెళ్ళని, మీ భార్యల్ని, మీ శ్రీమతుల్ని, మీ అమ్మల్ని, అవ్వల్ని అడగండి, ఆవు నెయ్యి ఎంత అవుతుంది? మంచి ఆవు నెయ్యి ఏమయ్యా టెండర్ పిలిచి 320 రూపాయలకి ఇచ్చేస్తారా? ఎంత? 320 రూపాయలుకి 4గురికి ఇచ్చారు కాంట్రాక్టు. ఎవరు? ది గ్రేట్ వైసీపీ గవర్నమెంట్, ది గ్రేట్ ధర్మారెడ్డి, ద యూజ్లెస్ ఫెలో సుబ్బారెడ్డి, ది వర్స్ట్ ఫెలో కరుణాకర్ రెడ్డి. ఈ 4 కలిసి 320 రూపాయలకి ఇచ్చారు. నేను అడుగుతున్నా, 320 రూపాయలకి నాణ్యమైన ఆవు నెయ్యి ఇచ్చే మగాడు ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాడా అని నేను అడుగుతున్నా. నాణ్యమైన గియ్యి, నాణ్యమైన నెయ్యిని మేము సరఫరా చేశాము అని అన్నాడు. సరే, బాగుంది. పొరపాటున తెలియక ఒక ట్రక్ వాళ్ళు పంపించారు బై మిస్టేక్. అక్కడే వెంకటేశ్వర స్వామి లీలలు కనిపిస్తాయి చూడండి. వెంకటేశ్వర స్వామి లీలలు ఇక్కడే కనిపిస్తాయి. కరెక్ట్ గా ఆ ల్యాబ్ లోనే టెస్టింగ్ చేశారు. ఆ ట్రక్ లో, ఏ ట్రక్ లో తీసుకొని వచ్చిన నెయ్యి ఆ వెంకటేశ్వర స్వామి లీలలతో అది టెస్టింగ్ పోయింది. టెస్టింగ్ చేసింది ఎవరు? తాడేపల్లి ప్యాలెస్ వైఎస్ ల్యాబ్ కాదు, తాడేపల్లి ప్యాలెస్ వైఎస్ ల్యాబ్ కాదు, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఆఫ్ గుజరాత్ లో ఉండే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ వన్ ఆఫ్ ది నంబర్ 1 ల్యాబొరేటరీస్ ఈ ప్రపంచంలోనే, భారతదేశంలో కాదు, ఈ ప్రపంచంలోనే నంబర్ 1 ల్యాబ్. ఏమయ్యా, ఇదిగో టెస్ట్ రిపోర్ట్, వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబొరేటరీ టీటీడీ వాళ్ళు చేసింది. ఇదిగో రిపోర్ట్. ఒక్కటొక్కటి చూపిస్తాను, మీకు అవసరమైందో చెప్తాను. 2 ఇదిగోండి, ప్రతి యాసిడ్, ప్రతి కాంపోనెంట్, దీంట్లో ఆ మిల్క్ లో ఉండే ప్రతి ఐటమ్ కూడా ఏమేమి ఉన్నాయి, అసలు ఏముంది దీంట్లో, ఆ నెయ్యిలో, ప్రతి ఒక్క రిపోర్ట్ 52 ఐటమ్స్ ని అనలైజ్ చేసి మీరు సప్లై చేసిన నెయ్యిని మొత్తం అనాలిసిస్ చేసి రిపోర్ట్ ఇచ్చారు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఫైనల్ రిపోర్ట్ ఎనెక్చర్ 1 ఇది చూడండి. దీన్ని ఫోకస్ చేయండి చెప్తా. దీంట్లో ఏం రాస్తుందంటే నేను చదువుతాను, మళ్ళీ మీకు చూపిస్తా.
S value equation of its suspected adulterants as per ISO 17678 2019. అంటే ఈ నెయ్యిలో ఏమేముంది? సోయాబీన్ అంటే తెలుసు కదా, సన్ఫ్లవర్ సీడ్లు, మైదా, కోకోనట్, చేప నూనె, ఫిష్ ఆయిల్, చేప నూనె కూడా వెంకటేశ్వర స్వామికి ఇచ్చిన నెయ్యిలో చేప నూనె కూడా కలిపారు. సరే, 2-3 పామ్ ఆయిల్, కోకోనట్, పాము, ఫ్యాటు. నంబర్ 3 పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో. పామ్ ఆయిల్ అండ్ బీఫ్, గొడ్డు మాంసంలో వచ్చే పదార్థాలని కలిపారు బీఫ్ టాలో. నంబర్ 4 లార్డ్ అంటే యానిమల్ ఫ్యాట్, జంతువుల మాంసం. ఏ జంతువులో మనకు తెలీదు. కుక్కలు కావచ్చు, నక్కలు కావచ్చు, పిల్లులు కావచ్చు, కుళ్ళిపోయిన కుక్క పిల్లలు కావచ్చు. మనం చూస్తుంటాం కుక్కల మాంసం వస్తుంటుంది చెన్నై నుంచి. మా నెల్లూరుకి ఎన్నిసార్లు పట్టుకున్నారో తెలుసా మీకు? ఏమా నెల్లూరులో పట్టుకున్నారు లేదా? 1000 టన్నులు పట్టుకున్నారు, 100 టన్నులు. ఆ నూనె కూడా వాడారని భయముగా ఉన్నది. సరే, ఇది ఒక రిపోర్టే కదా, ఇది తప్పు కావచ్చు అన్నారు. ఇదిగోండి సెకండ్ రిపోర్ట్, ఇంకొక రిపోర్ట్ AB02364. ఇదిగోండి, నేను క్విక్గా చూపిస్తా. సేమ్ థింగ్. ఇదిగోండి, ఇప్పుడు అసలు విషయానికి వస్తాం. ఇది రిపోర్ట్ నంబర్ 2. సేమ్ థింగ్. ఫిష్ ఆయిల్, బీఫ్, గొడ్డు మాంసం, యానిమల్ ఫ్యాట్, కుళ్ళిపోయిన చచ్చిపోయిన జంతువులు ఇది కలిపారని ఈ రిపోర్ట్లో ఉంది. సరే, ఈ శాంప్లింగ్ చేసేటప్పుడు డైరీ కానీ ఈ గీ శాంప్లింగ్ చేసేటప్పుడు ఎస్ వాల్యూ అంటాం. ఇక్కడ చూడండి, ఎస్ వాల్యూ ఇక్కడ వేసారు చూడండి, ఎస్ వాల్యూ. ఈ ఎస్ వాల్యూ నెయ్యికి ఎంత ఉండాలంటే 95.68 to 104.32 ఉండాలి. ఇక్కడ చూడండి, 95.8 to 104.32 అంటే అది స్టాండర్డ్ వాల్యూ. అంటే ఆ రేంజ్కి రావాలా ఈ నెయ్యి. వస్తే మంచి నెయ్యి అయినట్టు. ఎంత వచ్చింది? 19.72. 100 యావరేజ్ వేసుకోండి. 100 ఉండాల్సింది 19.72. అంటే 20% కూడా రాలా. 20% అంటే నాణ్యతలో 20% వరకే ఈ నెయ్యి బాగుందని ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఇంకొక శాంపుల్లో 19.77, ఇక్కడ వచ్చి 19.72 ఒకటి. ఇదిగోండి 19.77. 100 యావరేజ్ ఉండాల్సింది. అంటే 19% కూడా ఈ నెయ్యి నాణ్యత లేదు. పూర్తిగా గొడ్డు మాంసం, చేప ఆయిల్, చేప నూనె, కుళ్ళిపోయిన జంతువుల్ని వాడారు, ఆ మాంసం వాడారు, దీంట్లో కలిపారనే రిపోర్టు మేం చెప్పటంలా, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చెప్తా ఉంది, వాళ్ళ ల్యాబొరేటరీ చెప్తా ఉంది. ఒక శాంపుల్ కాదు, 2 శాంపుల్స్, ఇంకా కూడా శాంపుల్స్ ఉన్నాయి. ఇంకా నాకు అన్ని చూపిస్తే మీకు అర్థం కాలేదని నేను 2 చేయించాను. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.